భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఎప్పటిలానే ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మన ప్రకృతి ఉమామహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులు మరి సాధకులకు. ప్రతి వారంలానే మరి ఈ వారం కూడా మీ దగ్గర నుంచి అనంతమైన జ్ఞానాన్ని తీసుకోవటానికి మా పిఎంసి ప్రేక్షకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు నేను అడగబోయే మొదటి కొటేషన్: నీ ప్రస్తుత పరిస్థితికి స్థితికి ఎవరిని నిందించుకు, విమర్శించకు, ఎవరిని ఏమన్నా నిన్ను నువ్వు అనుకున్నట్లే గుర్తుంచుకో. మన పరిస్థితులు బాగలేకపోతే, కష్టాలు నష్టాలు వస్తే వెంటనే మనకు తెలియకుండానే ఎదుటివాడి మీదకి వెళ్ళిపోతుంది మన మనసు. నా యొక్క ప్రస్తుత ప్రాబ్లంకి ఆ వ్యక్తి కారణం. అది నిజమే అయ్యుండొచ్చు, కానీ అది సత్యము కాదు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, అది సత్యం. అప్పుడెప్పుడో తెలియకుండా వేసిన విత్తనాల వల్ల ఈరోజు ఈ వ్యక్తి రూపంలో మనకి ఈ పరిస్థితి వచ్చింది. వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, ఒక యూనివర్స్కి, ఒక వరల్డ్ క్రియేషన్, యూనివర్స్ క్రియేషన్లో భాగంగా వ్యక్తులందరం మన ఇన్స్ట్రుమెంట్లుగా పనిచేస్తున్నాం. కానీ మనకు తెలియకుండా మనమే వేసిన విత్తనాలు మొక్కలు వృక్షాలుగా మారి వ్యక్తుల రూపంలో, పరిస్థితుల రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తిని నిందిస్తే తిరిగి మనల్ని నిందించుకున్నట్టే. ఎందుకంటే మనమే వేసిన విత్తనం యొక్క ప్రతిఫలమే ఆ వ్యక్తి, ఆ యొక్క పరిస్థితి. ఎవరిని నిందించినా కూడా ఒరిజినల్ సత్యం కూడా అహం బ్రహ్మాస్మి, అంటే వారు వేరు మనం వేరు కాదు. వారు నిందించుకుంటున్నామంటే మనల్ని మనం నిందించుకుంటున్నామని. నింద అనే దానివల్ల నెగటివ్ వైబ్రేషన్స్ మనలో ఏర్పడతాయి. ఆ యొక్క నెగటివ్ వైబ్రేషన్స్ తిరిగి నెగటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాయి. మన యొక్క పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల పాజిటివ్ లైఫ్ వస్తుంది. కాబట్టి అవసరాన్ని మించి నిందించుకుంటూ పోతే ఒక మానసిక సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉండొచ్చేమో, కానీ డెవలప్మెంట్ ఉండదు, మార్పు జరగదు జీవితంలో. అంటే ఇప్పుడు మీ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా నేను క్రియేట్ చేసుకోవడమేనా? అది మన యొక్క నెగటివ్ థాట్స్ ద్వారా మనం ఆకర్షిస్తాం. దాన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటారు. రిపీటెడ్ నెగటివ్ థాట్, ఈ ఊర్లో దొంగలు ఉన్నారు, దొంగలు ఎక్కువ ఉన్నారు అనుకుంటూ పోతే దొంగలే మన దగ్గర రావడం మొదలవుతారు ఆటోమేటిక్గా. ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ఏమవుతుంది, అద్భుతంగా మాట్లాడితే దానికి తగిన విధంగా అందరూ ఫాలో అవుతారు. సో మాటకు శక్తి ఉంది, ఆలోచనకు శక్తి ఉంది, ప్రతిదానికి ఒక శక్తి ఉంది. కాబట్టి తెలియకుండా రిపీటెడ్గా మనము తెలియకో చేసి నా ఆలోచనలు మనం మర్చిపోయి ఉంటాం కొద్ది రోజులకు, కానీ అవి భౌతిక రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. ఆ భౌతిక రూపంలో ఒక వ్యక్తి రూపంలోనో, ఒక పరిస్థితి రూపంలోనో వచ్చి ఉంటుంది. మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటి, ఓహో మనం ఏం తెలియక చేసాం అనే ప్రశ్నించుకొని అది తిరిగి చేయకుండా ఉండాలి. మనం రిపీటెడ్గా మనం అవతల వాడిని నిందిస్తూ పోతే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి అదే తప్పు చేస్తున్నాం. చేసిన తప్పే మళ్ళీ చేస్తే మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది. మనం పునరావృతం కాకూడదు అనేది మన లక్ష్యం. ఎవరు బాధలను జీవితకాలం కోరుకోరు కదా, మనం కూడా కోరుకోం. మనం కూడా కోరుకోకపోతే మనం ఏం చేయాలి, ఆపాలి నిందని. పరనింద మహాపాపం తెలుసు మనకి. అంటే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని ఏం అనకుండా క్షమాగుణంతో వదిలేదు. ఆ నిమిషానికి, ఆ క్షణానికి మనుషులం కాబట్టి కోపం వస్తుంది, కానీ నెక్స్ట్ మినిట్కి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మనసుని మనం సర్ది చెప్పుకొని లోపల మనం వారి గురించి ద్వేషము, భావన అవన్నీ తీసేసి క్షమించేసి, తప్పు ఎవరిదైనా కావచ్చు, ఇక్కడ మనకు అంతర్గత స్థితి మార్పు చెందాలి. అంతర్గత స్థితి మార్పు చెందితే అప్పుడు బహిర్గత స్థితి మార్పు చెందుతుంది. అంతర్గత స్థితి ఎప్పుడు మార్పు చెందుతుంది, మనం ద్వేషిస్తూ ఉంటే మార్పు చెందదు, ప్రేమిస్తేనే మనకు మార్పు అనేది జరుగుతుంది. ఆ పర్సన్ కూడా చేంజ్ అవుతారా సార్? ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఆ వ్యక్తినే చేంజ్ అవ్వచ్చు. కాబట్టి మనము మన అంతర్గత స్థితిని మార్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. అది క్షమించడం వల్ల ద్వారా మాత్రమే అవుతుంది, ప్రేమించడం ద్వారా మాత్రమే అవుతుంది, మన భవిష్యత్తు మీద దృష్టి పెట్టడం ద్వారా అవుతుంది, నిందించడం వల్ల కాదు. నిందించడం అంటే ఎలా అంటే తెలియకుండానే మన జీవితం యొక్క రిమోట్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు. మనం మంచి ప్లాస్మా టీవీ కొన్నాము, కానీ రిమోట్ వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళ సిగ్నల్ వాళ్ళు పెడతారు, చిటికి వాళ్ళ చేతిలో మన జీవితం వెళ్ళిపోయినట్టే, మన టీవీ వెళ్ళిపోయినట్టే. అలాగే నిందించడం కూడా మనమే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టు. మన వాక్కుకు ఒక శక్తి ఉంది. నీ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని మనం అంటుంటే ఇక్కడి నుంచి అక్కడ శక్తి వెళ్ళిపోతుంది. ఆయన వల్లనే మన జీవితం అలా అవుతుంది. ఋషులకి, యోగులకే కాదు మంత్రశక్తి ఉండేది, మాట శక్తి ఉండేది, మనకు కూడా ఉంటుంది. వాళ్ళకి అనంతంగా ఉండొచ్చు, మనకు కొంత ఉండొచ్చు, మనకు కూడా కొంత శక్తి ఉంది. ప్రతి మనిషి శక్తితో పుట్టినవాడే.
మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు, మనకు కూడా శక్తి ఉంటుంది. మనం ధ్యానం చేసిన తర్వాత, ధ్యానం చేయకపోతే సరే, ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంకొకరిని నిందిస్తున్నాం అంటే ధ్యానంలో లేవు, మన ధ్యాన శక్తిని మనమే వృధా చేస్తున్నామని అర్థం. మనం అనుకున్న భవిష్యత్తు రావాలి అనుకుంటే మొదట నింద పక్కన పెట్టాలి. బ్లేమింగ్ చేసినన్ని రోజులు, నింద చేసినన్ని రోజులు మన జీవితం మన చేతిలోకి రాదు. మన చేతిలోకి రావాలి అంటే నిందలు ఆపాల్సిందే. ఫస్ట్ స్టెప్ అది, టు క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ బై అవర్ ఓన్ హ్యాండ్స్. రైట్ సార్, చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య వారి వల్లే క్రియేట్ అయిందని ఎక్కువ శాతం అనుకుంటూ ఉంటారు. వాళ్ళే కారణం, వాళ్ళు అంటూ లేకపోతే నా జీవితం చాలా బాగుండేదేమో, చాలా హ్యాపీగా ఉండేదేమో అని ఎక్కువ శాతం అనుకుంటారు. కానీ అది తప్పు. అసలు నింద అన్నది కరెక్ట్ కాదు. క్షమించి వదిలేయాలి, అంతర్లీనంగా మనం మారాలి. ఆటోమేటిక్గా మారితే మన లైఫ్ చాలా బాగుంటుందని చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు సార్. రైట్, మరి ఇప్పుడు మరొక కొటేషన్. శక్తివంతంగా ఉండాలి అనుకుంటే తినేటప్పుడు తినండి, నడిచేటప్పుడు నడవండి, ఏదో ఒకటి చేయండి అంతే. మనము ఏన్షియంట్ కొటేషన్ ఒకటి ఉంది, బుద్ధుడు చెప్పింది. వాక్ వైల్ యూఆర్ వాకింగ్, ఈట్ వైల్ యూఆర్ ఈటింగ్, దట్ ఈజ్ మెడిటేషన్ అన్న. ధ్యానం అంటే నడిచేటప్పుడు నడవడం, తినేటప్పుడు తినడం. మనం తినేటప్పుడు 10 రకాలుగా ఆలోచిస్తుంటే ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనసుకు అదే అలవాటు అవుతుంది. మనసుని మనం ఎలా ట్రైన్ చేస్తే అలా పని చేస్తూ ఉంటుంది. అదొక ప్రోగ్రామ్. మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తుంటే అలాగే అవుతుంది. మనం ఎలాంటి అలవాటు చేస్తే అలాంటి అలవాటుతో కొనసాగుతూ ఉంటుంది. రోజు ఒక 10 సార్లు సైకిల్ తొక్కితే ఆ సైకిల్ ఆటోమేటిక్గా తొక్కగలిగే ఒక ప్రోగ్రామ్ మనసు ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది. కాబట్టి మనమేమో చిన్న చిన్న పనులు చేసేటప్పుడు శ్రద్ధ వహించకుండా పెద్ద పని చేసేటప్పుడు, ముఖ్యమైన పని చేసేటప్పుడు మనం శ్రద్ధ వహించాలనుకుంటే శ్రద్ధ కుదరదు, ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రతతో అన్ని చోట్ల అన్ని సమయాల్లో మనం ఉండడం నేర్చుకోవాలి. అది చిన్న పనే కావచ్చు, తినడం అనే పని కావచ్చు, నడవడం అనే పని కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు. ఎందులో ఉంటే అందులో మనం కంప్లీట్గా ఉంటే అప్పుడు మన శక్తి మొత్తం అక్కడే ఉండి, మన ఏకాగ్రత మొత్తం అక్కడే ఉండి ఆ చిన్న పని కూడా అద్భుతమైన పనిగా చేయగలుగుతాం. ఆ చిన్న చిన్న పనుల ద్వారా కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతాం, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదే అలవాటుతో మనం పెద్దవాటికి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు, చదువుకోవాల్సి వచ్చినప్పుడు, ఎగ్జామ్ రాయాల్సి వచ్చినప్పుడు అదే మానసిక స్థితి కొనసాగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. అవును సార్, మీరు చెప్పింది 100%. చిన్నవే కదా నెగ్లెక్ట్ చేస్తాం, పెద్దవాటి దగ్గర మనం పడిపోతాం. చిన్నవాడి దగ్గర మన మైండ్స్ మన కంట్రోల్లో లేకపోతే, మొక్క వంగనకపోతే మాన ఎలా వంగుతుంది? కుదరదు. మొక్క దగ్గర కూడా జాగ్రత్త పడాలి, అప్పుడు మాన అనేది ఆటోమేటిక్గా చేతిలోకి వస్తుంది. కరెక్ట్ సార్, ఎందుకంటే నా డేస్ ఎక్కువ భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూడడమో, లేదంటే ఫోన్ ఆపరేట్ చేయటమో, లేదంటే ఇంకే పనిలో అయినా కూడా ఆ పని కాకుండా మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాం. పేరుకే పని చేయాలి. వంటలో ఉన్నప్పుడు వంటలో ఉండాలి, తినడంలో ఉన్నప్పుడు తినడంలో ఉండాలి. కంప్లీట్గా అదే ధ్యానం అంటారు. అదే ధ్యానం. ధ్యాన స్థితికి చేరుకోవడం అనే ఒకనొక పద్ధతి ధ్యానము. ధ్యాన స్థితి అంటే ఏంటి? ఇక్కడ ఖాళీగా ఉండడం ధ్యాన స్థితి. సంపూర్తిగా ఇక్కడే ఉండడం ధ్యాన స్థితి. ధ్యాన స్థితిని మెయింటైన్ చేస్తే శక్తి వద్దన్నా వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మనకు ఎందుకు శక్తి వస్తుంది? మైండ్ ఖాళీ అవుతుంది. అవును, మైండ్ ఎప్పుడు ఖాళీ అయినా వస్తుంది. వంట చేసేటప్పుడు ఖాళీ అయినా వస్తుంది, భోజనం చేసేటప్పుడు ఖాళీ అయినా శక్తి వస్తుంది. అది స్థితి వల్ల వస్తుంది. అదే ధ్యానము అని బుద్ధుడు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. మనకు తెలుసు, పాటించాలి. పాటిస్తే ప్రతి నిమిషము ధ్యానమే అవుతుంది. రోజుకు గంట సేపు ధ్యానం చేస్తేనే మనకు శక్తివంతంగా ఉంటే, జీవితం అద్భుతంగా ఉంటే, 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? మహా అద్భుతంగా ఉంటుంది మన జీవితం. రైట్ సార్, అయితే ఇక్కడి నుంచి ధ్యాన స్థితిలో ఉండగలగటం ధ్యానమే. ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేయాలి, ఒక గంట చేయాలి అలవాటు కోసం. ఎందుకంటే మన మనసు అలవాటు పడలేదు. 24 అవర్స్ కూడా ధ్యాన స్థితిలో ఉండాలి. ఏ పని చేస్తున్నాం ఆ పనిలో ఉండాలి. రైట్ సార్, మరొక కొటేషన్. జరిగిపోయిన తప్పొప్పులను అతిగా ఆపాదించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి, గుర్తుంచుకోండి. ఎన్నో తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో, మనమే చేస్తూ ఉండొచ్చు. వేమన తప్పు చేశాడు, మారలేదా? వాల్మీకి తప్పు చేశాడు, మారలేదా? తప్పులు అనేవి అత్యంత సహజం. తప్పులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తప్పులు తెలుసుకున్నాము అంటే మనం మారడానికి రెడీ అయ్యామని అర్థం. మారడానికి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బాధపడే అవసరం లేదు, మారాలి.
మార్పు పైన దృష్టి పెట్టాలి. అవసరానికి మించి ఆపాదించుకుంటే నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా చేయకూడదు కదా, అయిపోయింది, గతం గతః, నేనే చేశాను తప్పులు. నేను ఊహ తెలియని వయసులో ఎన్నో తప్పులు చేసి చిన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. ఇంకా తప్పు చేయకూడదు కదా, చాలా అద్భుతంగా మహాత్మా గాంధీ లాగా జీవించాలి కదా, అవును జీవించాలి కరెక్టే, కానీ అయిపోయింది, తప్పు అది అయిపోయింది. వాల్మీకి వల్ల బోయేవాడుగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు అయిపోయాయి, కానీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఒక మహర్షిగా మారాడు. అనుకుంటే ఎవరైనా మహర్షిగా మారచ్చు, ఎవరైనా ఒక యోగిగా మారచ్చు వేమనలాగా. కానీ ఆ తప్పులను ఆపాదించుకుంటూ జీవిస్తే ఆత్మ న్యూనతా భావంలోకి వెళ్ళిపోతాం, అంటే శక్తి విహీనమైన స్థితికి వెళ్ళిపోతాం. అంటే భవిష్యత్తు దుర్భరంగా తయారైపోతుంది. గతం కాదు, భవిష్యత్తు ఇంపార్టెంట్, ప్రస్తుతం ఇంపార్టెంట్. కాబట్టి ఓకే, తెలుసుకోవడం వరకు ఆపాలి. తెలుసుకున్న తర్వాత కరెక్షన్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఇలా కాదు, మరి ఎలా చేయాలి, దానిపైన దృష్టి పెడితే బురదలో నుంచి తామర పువ్వు వచ్చినట్టు మనం చేసిన దుర్భరమైన మిస్టేక్స్లో నుంచి ఒక అద్భుతమైన యోగి పుట్టుకొని వస్తాడు. వేమన యోగి ఎక్కడి నుంచి పుట్టాడు? దుర్భరమైన తప్పుల నుంచే పుట్టాడు. వాల్మీకి ఎక్కడి నుంచి పుట్టాడు? అలాంటి పరిస్థితుల్లోనే పుట్టాడు. మిలారెప్ప మనకు తెలుసు, మహానుభావులు ఎందరో చిన్న చిన్న తప్పులు చేసిన వారే. తప్పుల నుంచి నేర్చుకున్నారు, మార్చుకున్నారు. నేర్చుకోకుండా మార్చుకోకుండా నేనేదమని, నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్ అని చచ్చిపోదాం అనుకున్నా చిన్నప్పుడు నేను. దానివల్ల వచ్చిన లాభం, ఒక పెద్ద ఆయన వచ్చి మాస్టర్ చెప్పారు, నాయన నువ్వు తెలుసుకున్నావు, అది ముఖ్యం. తెలుసుకోవడమే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అయిపోయింది, నువ్వు ఇప్పుడు టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు, చనిపోవడం కోసం నీకు తెలియజేయలేదు నీ తప్పులని, మారడం కోసం తెలియజేయబడింది. మార్పు కావాలి ఇక్కడ. సో మారు, నెక్స్ట్ లైఫ్ అంతా ఎలా జీవించాలనుకుంటావు అద్భుతంగా అలా జీవించడం మొదలుపెట్టు. అక్కడి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. అప్పుడు మళ్ళీ రెగ్యులర్గా బాగా ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, అవి నా పైన నేను అప్లై చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అవసరానికి మించి ఆపాదించుకుంటే శక్తి విహీన స్థితికి వెళ్ళిపోతాం, కిందికి వెళ్ళిపోతాం. మనం పైకి వెళ్ళాలి, కిందికి కాదు. అన్నీ తెలుసుకుంటూ పైకి వెళ్ళాలి. తప్పుల నుంచి నేర్చుకుంటూ దాన్ని మనము ఏదో ఘోరమైన తప్పు చేసామని అనుకోకుండా అక్కడి నుంచి మార్పు చెందడమే జీవితం, అంతే కదా. చాలా అద్భుతంగా చెప్పారు. మరొక కొటేషన్, ఇతరుల తప్పొప్పుల గురించి మాట్లాడి ఆనందమో బాధనో పడుతున్నామంటే ఇంకా మనం దారిలోకి రాలేదని అర్థం, అంతే. సేమ్ ఇందాకట్లానే ఇతరులు మన తప్పొప్పులు అయిపోయింది, మనకి నెక్స్ట్ ఇతరులు ఇంకా ఈజీగా కనబడతాయి. ఎందుకు? మనం మారిపోయాం కదా. మనం మంచివారుగా తయారవుతూనే మనం చెడ్డవారుగా ఉన్నంత రోజులు బాగానే ఉంటుంది. అందరు చెడ్డవాళ్ళు అంత గొప్పగా అనిపిస్తాం. మనం మంచివారుగా మారిన మొదటి రోజుల్లోనే ఏమవుతుంది? ఎదుటివాడిలో తప్పులు కనపడడం మొదలవుతుంది. ఇతరుల తప్పులు తెలియడం కరెక్టే, ఎందుకంటే నువ్వు మంచి దారిలోకి వచ్చావు. కానీ ఎక్కువగా వాడి తప్పుల్ని ఎత్తి చూపుతూ, వారిని తక్కువ చేస్తూ, చిన్న చూపు చూస్తూ ఉన్నామంటే మనము ఇంకా అహం బ్రహ్మాస్మిని అర్థం చేసుకోలేదు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఇతరులకు సంబంధించిన విషయం కాదు. ధ్యానము, ఆధ్యాత్మికత అంటే మనకు సంబంధించిన విషయము. మనం ఏం చేయాలి, మనం ఏం సాధన చేయాలి, మనం ఎలా మారాలి, సంపూర్తిగా మన శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇతరుల శాస్త్రం కాదు. ఆధ్యాత్మికత అంటే అంతర్గత ప్రయాణము. నువ్వు మళ్ళీ ఎదుటివాడితో తిట్టుకుంటూ, వాడితో విమర్శించుకుంటూ, వారి గురించి మాట్లాడుతున్నావంటే బహిర్గత ప్రయాణం చేస్తున్నావు. అంటే అసలైన ప్రయాణం ఇంకా మొదలు కాలేదు. అసలైన ప్రయాణం నువ్వు ఎప్పుడూ లోపలికి చూసినప్పుడే మొదలవుతుంది, బయటికి చూసినప్పుడు కాదు. అంటే ఇంకా దారిలో పడలేదు. దారి అంటే అంతర్గత ప్రయాణం. ఇంకా బయట వాడు తప్పు, వీడు తప్పు. తప్పులు ఎవడు చేస్తాడు? మనుషులు చేస్తారు. మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనం చేయలేదు తప్పులు. నేనైతే 1,00,000 తప్పులు చేసింటాను నా ఊహ తెలిసినప్పటి నుంచి. అందరూ తప్పు చేసిన వారమే, చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు. కానీ మారం ఎవరు చేయాలి? మరం చేయాలి. మనం ఒక్క నిమిషం మారిపోయామని చెప్పేసి వెంటనే అందరినీ విమర్శిస్తూ ఉంటే విమర్శలకే జీవితం అయిపోతుంది. మనం మారి చూపిస్తూ ఉంటే ఓహో ఇలా కూడా జీవించవచ్చు అని ఎదుటివాడు చూస్తాడు, ఇన్స్పైర్ అవుతాడు. మనం ఊరికే చెప్తూ ఉంటే కుదరదు. మనం ఇంకా కొండంత మారి. ఎందుకు వివేకానంద లాంటి వారి మాట అందరూ వింటారంటే వాళ్ళు కొండంత మారారు. కొండంత మారి గోరంత చెప్తుంటారు. మనం గోరంత మారి కొండంత చెప్తాం. ఇది తేడా. మహానుభావులందరూ కొండంత మారి చాలా డెవలప్ అయ్యాక అప్పుడు ఒక్క మాట, బాబు ఇలా ఉండు అని చెప్తారు. ఆటోమేటిక్గా వింటారు. అప్పుడు ఆటోమేటిక్గా వింటారు, ఎందుకంటే కొండ కనబడుతుంది కదా. మనం ఇంత మారి
ఇంత చెప్తాం. అది సమస్య. సార్ ఇప్పుడు ఒకరి తప్పులు మనకు కనిపిస్తుందంటే వాళ్ళని మార్చడానికి కనిపిస్తే ఓకేనా సార్? మామూలుగా ఈ పర్సన్ని మార్చడానికి ఆ వ్యక్తిలో తప్పులు చూసి మార్చే ప్రయత్నం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? వారికి దారి చూపించవచ్చు, మార్చలేం. మ్మ్. ఎవరికి మనం ఎవరినైనా సరే నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం గుర్రాన్ని, మ్మ్. మార్చలేం. వారు ఇష్టపడితే మారతారు, కానీ దారి చూపించవచ్చు. అలానే గంటకు ఒకసారి దారి చూపించడం కోసం అని మనం చెప్తుంటే వారు వ్యతిరేకమైపోతారు, మొత్తానికి వినడం మానేస్తారు. చెప్పేసి వదిలేయాలి అంతే. చెప్పి వదిలేయాలి. ప్రతి ఒక్కరికి వారి వారి స్వేచ్ఛ ఉంది. హింసా మార్గం అయితే తప్పు, అప్పుడు చెప్పాలి, ఖచ్చితంగా ఖండించి చెప్పాలి, ఎస్ నువ్వు హింసలో ఉన్నావు. మిగతా ఉన్న అభిప్రాయాలు, హింస ఒక్కటే తప్పు. నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే హింస ఒక్కటి తప్పు. హింసా మార్గంలో వెళ్తుంటే ఖండించి చెప్పొచ్చు. దుర్యోధనుడు హింసలో వెళ్తున్నాడు, ఖండించాల్సిన బాధ్యత భీష్ముడు వాళ్ళది, ఖండించలేకపోయారు పాపం. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు, ఖండించాడు. కురుక్షేత్రం జరగక మానదని చెప్పాడు, ఖండించాడు. అది హింస. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు కోకొలలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నా అభిప్రాయమే కరెక్ట్ అని కానీ నీకు అభిప్రాయం కరెక్ట్ ఉండొచ్చు, కానీ సత్యం ఒకటి ఉంది, చెప్పి వదలొచ్చు. మ్మ్. అది వింటారు, లేకపోతే లేదు. అందరూ వినగలిగే పరిస్థితులు ఉండరు, వారి వారి ఆత్మస్థితిని బట్టి వింటారు. సో అయితే ఎవరిని మనం పూర్తిగా మార్చే ప్రయత్నం అయితే చేయకుండా వాళ్ళకి సత్యం అనేది ఏంటో తెలిపి ఆ మార్గం చూపించి వదిలేయాలి. ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళు చూసి మారతారు. మన పిల్లలైనా అంతే. మా పాప నేను ధ్యానం చేయమని చెప్తే ధ్యానం చేయట్లేదు, మనం చేస్తే నేను చేస్తూ ఉంటే రోజు మన ధ్యానం వల్ల కదా అంటుంది. అంతే అంతే, రైట్. న్యాచురల్. మనం రోజు చేయాలి, నువ్వు రోజు చేయి అని చెప్తే కుదరదు. రోజు మనం చేస్తుంటే ఓహో మనము అలా చేయాలేమో చూసి నేర్చుకుంటారు. ఫైనల్లీ మనం చెప్పడం మీద దృష్టి కంటే మనం ఇన్స్పిరేషన్గా మారి వాళ్ళకి మనం ఏదైతే ఆచరిస్తున్నామో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునేలాగా మనం మారాలి, అంతే కదా. పత్రి గారు ఎంతో చేస్తుంటే మనం ఘోరంత చేస్తున్నాం, అనంతగా ఆయన చేస్తున్నారు. ఆయనే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చూసి మనం అనువంత చేస్తున్నాం. ఆయన అంత చేస్తే మనం ఇంత చేస్తున్నాం, మనం ఇంత చేస్తే ఎదుటివాడు ఎంత చేయాలి? మనం ఇంత చేసి చెప్తే ఎలా వింటాడు? అంత చేసి చెప్తేనే ఆయన నేనైతే ఇంత చేస్తున్నాను నాకు తెలిసినంతవరకు ఆయనతో పోల్చుకుంటే. మరి నేను ఇంత చేసి చెప్తే అవతలవాడు ఎంత చేస్తాడు? అండ్ మోరోవర్ సార్ చెప్పేది ఏంటంటే సార్ని చూసి ఆచరించేదే ఎక్కువ. మనం అలాగే చేస్తాం. ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాడు మనకందరికీ. చెప్పేది చాలా తక్కువ, ఆయన చాలా తక్కువ చెప్తాడు, చేసేది చాలా ఎక్కువ. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అవును సార్, అవును. చేయడంలో ఎప్పుడు ఉండాలి అనే దానికి ఆయన ఎప్పుడు చేయడం ఎప్పుడు అదే చెప్పాడు నాకు. నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగా కదా, చేయడం ఒక్కటే మార్గం అని చెప్తూ వచ్చాడు. రైట్ సార్. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్గా ఉండాలి, ఇన్స్పైర్గా జీవించగలగాలి. రైట్ సార్, చాలా అద్భుతమైన కొటేషన్. ఓకే రైట్ సార్. మరొక కొటేషన్, ఆనందం రావాలనుకోకు, ఆనందంగా ఉండడం మొదలుపెట్టు, అప్పుడే నీ ఆనందం నీ చేతుల్లో ఉంటుంది, అంతే. మనం ఆనందం కోసం ఎదురు చూస్తుంటాం, తెలుసో తెలియక. ఒక మంచిదే అది, ఆనందం మనం చేసే పనుల ద్వారా రేపో ఎల్లుండో వస్తుంది. కానీ అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటే మన ఆనందం మన చేతుల్లో లేనట్టు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే ఆనందంగా ఉండడం అనే సాధన చేయాలి. ఒకనొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఆనంద మార్గం అని, మన పేరు వినింటాం. అంటే ఆనందంగా జీవించడం అనే ఒక విధానం. ఒక ప్రతిఫలం వల్ల మాత్రమే ఆనందం వస్తే మనము మన యొక్క ఆనందాన్ని మన చేతిలో పెట్టుకోనట్టు. ప్రతిరోజు ప్రతి క్షణము ఆనంద స్థితిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. సాధన చేస్తే ఏదైనా అవుతుంది, ప్రయత్నిస్తే ఏదైనా అవుతుంది. ఒక ఫలితం వస్తే ఒక ఆనందంగా ఉండమంటే అది ఆనందం కాదు, అది సంతోషము. సంతోషానికి ఆనందంకి చాలా తేడా ఉంది. సంతోషం మానసికం, ఆనందం అనేది అంతర్గత నుంచి వచ్చే ఒకానొక ఫీలింగ్. అది మన చేతిలో ఉంది, మన విధానం చేతిలో ఉంది. మనం అనుకుంటే మార్చుకోవచ్చు. సుఖ సంతోషాలు వస్తూ పోతూ ఉంటాయి. ఆనందం అనేది ఒక సాధన వల్ల, అంటే ప్రయత్నం వల్ల వచ్చే అంతర్గతం నుంచి వచ్చే ఒకానొక అనుభూతి. అది మన చేతిలోనే ఉంది, కానీ మన చేతిలో లేదనుకుంటూ మనం ఎప్పుడో ఎక్కడో ఆనందం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. అది వచ్చిపోతుంది, అది ఆనందం కాదు, సంతోషం. ఒక మంచి సినిమా చూస్తాం, సంతోషం. సంతోషానికి ఆనందానికి చాలామందికి అర్థం కాదు డిఫరెన్స్. ఆనందం ఆత్మ వల్ల వస్తుంది, ఆత్మ ఆనందము అంటాం యాక్చువల్గా. అవును. సంతోషం అనేది మానసికం. కొన్ని పరిస్థితుల వల్ల
కొంత సంతోషం వస్తుంది, కొంచెం ఉల్లాసం వస్తుంది. ఉల్లాసానికి, ఆనందానికి, సంతోషానికి యాక్చువల్గా మనకు మైనర్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది, థిన్ లేయర్ ఉంటుంది మధ్యలో, అది మనకు అర్థం కాదు. మనం ఆనందంగా ఉండగలిగితే ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాం. మూలం ఇది మూలం ఆనందం. ఆనందం అనేది మన ఆలోచన విధానం వల్ల వస్తుంది, మనం చూసే విధానం వల్ల వస్తుంది, మన జ్ఞానం వల్ల వస్తుంది, మన అంతర్గత స్థితి వల్ల వస్తుంది. మనం శక్తివంతంగా ఉంటే, శక్తియుతంగా ఉంటే, రోజు ధ్యానం చేస్తే ఎప్పుడు శక్తివంతంగా ఉంటాం, రోజు ఆనందంగా ఉంటాం. మనసు మన చేతిలో ఉంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఇది ఒక అంతర్గత స్థితి వల్ల వచ్చే అనుభూతి, ఆనందం బయట నుంచి వచ్చేది కాదు. కాబట్టి మన అంతర్గత స్థితి పై మన దృష్టి పెట్టి మనం మార్చుకుంటూ పోతే ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. పతి గారు ఒకసారి చెప్పారు, ఆనందంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు రోజు. ఆనందం అనేది ఒక సాధన, ధ్యాన సాధనలాగా మనం ఇది కూడా ఒక సాధనగా తీసుకొని చేయొచ్చు, ప్రయత్నిస్తే అవుతుంది. ధ్యానం రోజు చేస్తుంటే మనకు కుదరడం మొదలు పెడుతుంది. అలాగే ఆనందంగా ఉండడానికి రోజు ప్రయత్నిస్తే రోజు ఆనందంగా ఉండి తీరొచ్చు. వేరే మనం ఏం టెన్షన్ పడే అవసరం లేదు. అదొక ప్రయత్నం వల్ల అవుతుంది. ప్రయత్నమే చేయకపోతే ఏది కాదు. ఎలాంటి ప్రయత్నం చేస్తే మనం ఆనందంగా ఉండగలం అంటారు? మనం ఒక పరిస్థితి వచ్చింది, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది మన ఆనందం ఉండడం పోవడం అనేది జరుగుతుంది. దాన్ని చూసే విధానం సరిగ్గా ఉండాలి. దానికి ఏం కావాలి? సరైన జ్ఞానం ఉండాలి, సరైన మానసిక స్థితి ఉండాలి. వచ్చిన వెంటనే పరిస్థితి, అయ్యో మా నాన్న చనిపోయారు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలేదు, ఏ ప్రాబ్లం లేదు. మామూలుగా అయితే తెలుసు అందరికీ, ఒక తండ్రి, సొంత తండ్రి, చాలా ఇష్టమైన తండ్రి, నాకు బాగా ఇష్టం మా నాన్న అంటే. కానీ బాధ రాలేదు, చేయవలసినవన్నీ చేసుకుంటూ వెళ్ళాం. అదే పరిస్థితిని బాధారకంగా తీసుకోవచ్చు, మనం చూసే విధానాన్ని బట్టి ఆనందకరంగా తీసుకోవచ్చు. 78 years ఆయన ఏజ్, చనిపోయే ఆయనకి. అప్పటికి అన్నీ ఆయన చేయాలనుకున్న అన్నీ చేశాడు. ఆయన బ్రతకాల్సిన విధానంలో బతికేశాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా రాత్రి పడుకుని హాయిగా మార్నింగ్ లేవలేదు. అంతకంటే ఏం కావాలి ఒక మనిషి చనిపోవడానికి? మనం చూసే విధానాన్ని బట్టి అయ్యో నాన్న చనిపోయాడని ఏడవచ్చు, అయ్యో మా నాన్న చనిపోయిన ఆనందంగా అద్భుతంగా చనిపోయాడు, అబ్బా ఇది చాలు, మా నాన్న సుఖంగా చనిపోయాడు, చావులో కూడా ఆయన సుఖంగా ఉన్నాడు, అది చూడాలా? నాన్న లేడని చూడాలా? నాన్న బాధపడుతూ చనిపోవాలా? ఇంకొక 2 రోజులు ఉండి నాన్న ఆనందంగా చనిపోవాలా? మా నాన్న ఆనందంగా చనిపోయాడు, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏ టెన్షన్ ఆ రోజు చనిపోయే రోజు హైదరాబాద్కి వచ్చారు ఆయన. నేను ఆఫీస్లో ఉండి కలవలేకపోయాను, లేదా టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం అప్పుడు ఆయన కలవడానికి వచ్చారు, కలిశారు, టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఎప్పుడులాగే ఆయన ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు. సరే కలవలేదు, వెళ్ళిపోయారు, పడుకున్నాడు, లేవలేదు. ఏదైనా సరే స్థితిని, ఏదైనా పరిస్థితిని మనం చూసే విధానాన్ని బట్టి అది మారిపోతుంది. సో దానికి కావాల్సింది ఏంటి? ఊరికి అనుకుంటే అయిపోదు, శక్తి కావాలి, జ్ఞానం కావాలి. రోజు ధ్యానం చేయడం వల్ల, పత్రికా చుట్టూ ఇలాంటి వారి మహానుభావులు చుట్టూ తిరగడం వల్ల మరణం అంటే ఏమిటి, ఆత్మ మనకు తెలుసు, అవన్నీ కూడా ఆత్మ వస్తూ పోతూ ఉంటుంది. ఇవన్నీ మన నరనరాల్లో ఇంకిపోవడం వల్ల ఓకే, నో ప్రాబ్లం, ఆయన టైం అయిపోయింది, ఆయన వచ్చిన సోల్ యొక్క పర్పస్ వెళ్ళిపోయాడు. పైగా చాలా ప్లెజెంట్గా, అంతకంటే ఏం కావాలి? మా నాన్న కూడా ఇలాగే చనిపోయాడు. సో మనం చూసే పరిస్థితిని బట్టి అదే దాన్ని చాలా ఘోరంగా చూడవచ్చు, చాలా బాధాయుతంగా చూడవచ్చు. నెగటివ్, ద వే వి సీ ద లైఫ్, ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అలా చూడగలిగే ఒక మానసిక స్థితి ఇక్కడ డెవలప్ కావాలి. అది ఎలా డెవలప్ అవుతుంది? ధ్యానము, జ్ఞానం. కరెక్ట్ సార్. ఈ రెండు మనతో ఉంటే న్యాచురల్గా అది డెవలప్ అవుతుంది. కానీ ప్రయత్నపూర్వకంగా కూడా చేయొచ్చు. జ్ఞానం తీసుకున్నాం, పాటించాలి కదా. ధ్యానం పాటిస్తున్నాం, జ్ఞానం కూడా పాటించాలి. మెల్లమెల్లగా చిన్న చిన్న విషయాల్లో నేను పాటిస్తే పెద్ద విషయం వచ్చింది, మా నాన్న చనిపోవడం అని. ఓకే, చిన్న చిన్న విషయాల్లో పాటించకపోతే పెద్ద విషయాల్లో ఎక్కడ పాటిస్తాం? సో మరణం అన్నది తథ్యం అని మీకు ఒక అవగాహన ఉంది, అంతే కదా. అది జ్ఞానం, అందరికీ తెలుసు, అది పాటించాం. తెలిసిన జ్ఞానమే ఇది అందరికీ తెలుసు. పాటించగలిగే శక్తి ఉందా? ధ్యానం చేయడం వల్ల పాటించగలిగే శక్తి వచ్చింది. ఆ నిమిషానికి ఓకే, మరణం అన్నది లేదు, ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది అని తెలుసు. కానీ అది ఇక్కడ పాటించడం, ఇక్కడ పాటిస్తే బాధ లేకుండా ఆనందంగా ఉన్నాం.
ఇలా లైఫ్లో చిన్నవి పెద్దవి ఎన్నో జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఉండవు. అన్నీ 100% మన చేతిలో ఉండదు ఈ ప్రపంచంలో. మన జీవితం మన చేతిలో ఉండొచ్చు, కానీ ప్రపంచం మన చేతిలో ఉండదు. ఆ ప్రపంచాన్ని మనం ఎలా చూడాలి, రకరకాల పరిస్థితులు ఎలా చూడాలి, దాన్ని బట్టి ఇక్కడ ఆనంద స్థితి అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఇక్కడ స్థితిని మనం మార్చుకోవచ్చు, రోజు ప్రయత్నిస్తూ పోదు. ఎన్నో సంవత్సరాలకు ఒక 25 ఏళ్ళు నేను ప్రయత్నించాను. అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఆ ప్రయత్నం చేయకపోతే మా నాన్న చనిపోయినప్పుడు నేను కూడా ఏడ్చేవాడిని ఖచ్చితంగా. మా అన్నయ్య ఏడ్చాడు పాపం, చాలా ఏడ్చాడు, కింద మీద పడి ఏడ్చాడు. మా అమ్మ ఏడ్చింది, మా అక్క, అందరూ ఏడ్చారు. మా ఇంట్లో అందరూ ఏడ్చారు, ఎందుకంటే ధ్యానం లేదు, జ్ఞానం లేదు. ఎందుకు చనిపోయాడో తెలియదు. తెలియని వాళ్ళు ఏడుస్తారు. దుఃఖము, దుఃఖానికి మూల కారణం అజ్ఞానము, దుఃఖానికి మూల కారణం శక్తి విహీనత. శక్తి విహీనత స్థితిలో ఉంటే, అజ్ఞానంలో ఉంటే దుఃఖం వస్తుంది. ప్రతి పరిస్థితి దుఃఖమే శక్తి విహీనంగా ఉంటే, అజ్ఞానంలో ఉంటే. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క మనిషి జీవితంలో మరణం అన్నది చాలా కీలకంగా భావిస్తారనమాట. వాళ్ళ జీవితాలని ఒక్కొక్కసారి మార్చేసే ఇది కూడా మరణంలో ఉంది. కాకపోతే అది మీరు జ్ఞానం ఉంటే దాన్ని సహజ స్థితిలాగా మనం చూడగలం అనేసి చాలా అద్భుతంగా చెప్పారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు. అవును సార్. కానీ ఆచరించకపోవటం. దట్స్ ఆల్. ప్రయత్నం చేయాలి, తప్పదు. తినగ తినగవేమో తీయనుండు, అంతే కదా. సాధనమున పనులు సమకూరు ధరలోన. అంతే, తెలుసు, అవును, పాటించాలి. మరొక కొటేషన్ సార్. అన్నీ అర్థమైనట్టే ఉన్నా ఇంకా జీవితం పెద్దగా మారలేదు అంటే సాధన సగంలో ఆపారు, లేక సాధన ఇంకా పెంచాలి అని అర్థం. ఎస్, ఇందాక మనం అనుకున్నట్టు మనకు చాలా విషయాలు తెలుసు, మనం అన్నీ అర్థం చేసుకున్నాం. ఎలా? లాజికల్గా అర్థం చేసుకున్నాం, తెలివితో. కానీ జీవితం ఎప్పుడు మారుతుంది? మీరు ఎందాక అన్నారు, సాధనమున పనులు సమకూరు ధరలు. సాధన చేస్తూ చేస్తూ ఉంటే సాధించలేనిది ఏముంది? తినగా వేయమో తీయనుండు, అన్నీ మనకు తెలుసు. ఎప్పుడు తింటే కదా, రోజు వేపాకు తింటే అది తీయగా ఉంటుందని తెలుస్తుంది. అంటే సాధన లేదు, జీవితంలో మార్పు లేదు అంటే తెలిసిన సాధన లేదు, లేదా సాధన సరిపోలేదు. అంటే ఇప్పుడున్న డోస్ చాలామంది వచ్చేసి అడుగుతుంటారు, సార్ నేను చాలా రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను సార్, అయినా జీవితం అలాగే ఉంది, ఎంతసేపు చేస్తున్నా? ఒక 15 నిమిషాలు చేస్తున్నాను సార్. ఓకే, 15 నిమిషాలు సరిపోదు నాయన, కనీసం 1 గంట చేయాలి రోజు. సంసారంలో రోజు 1 నిమిషంలో స్నానం చేస్తామా? రోజు ముఖం కడుక్కుంటే అయిపోతుంది, ఎందుకు స్నానం చేయాలి? ఒక అర్ధ గంట గంట పెట్టి మనం స్నానం చేస్తాం. మరి కనీసం స్నానానికి కేటాయించిన సమయం కూడా ధ్యానానికి కేటాయించకపోతే మనసు ఎలా శక్తివంతంగా తయారవుతుంది? సో పరిస్థితులు అలాగే ఉన్నాయి అంటే సాధన తక్కువగా చేస్తున్నాం, లేదా సాధన ఆపేశాం. మార్పు లేదు జీవితంలో, పురోగతి లేదు అంటే మనం సాధన చేయట్లేదు, లేదా సాధన తక్కువ చేస్తున్నాం. అంటే సాధన పెంచాలి. సాధన పెంచకుండా మార్పుని ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. వ్యాపారం చేయకుండా ఎక్కడి నుంచో రావాలి డబ్బులు అంటే ఎక్కడి నుండి వస్తాయి? దేవుడు దిగచ్చిస్తాడా? ఎవరు వ్యాపారం వాళ్ళు చేయాలి, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేయాలి. అన్నీ చేస్తేనే రావడం గ్యారంటీ లేదు. ఏది చేయకుండా ఎక్కడి నుండి వస్తుంది మార్పు? రోజు చేసి వాటిని కూడా వదిలేయమన్నాడు శ్రీకృష్ణుడు. ఫలితాన్ని రోజు ఏమి చేయకుండా సాధన, కానీ మార్పు మాత్రం రావాలి, వచ్చేయాలి. ఎక్కడి నుండి వస్తుంది? తగినంత సాధన ఖచ్చితంగా చేయాలి. తగినంత సాధన చేస్తే తగినంత మార్పు వచ్చి తీరుతుంది. అదే ఆ యొక్క కొటేషన్ యొక్క ఎసెన్స్. నార్మల్గా అయితే పని చేసి ఫలితాన్ని కూడా వదిలేమన్నారు. ఇక్కడ ఏ పని చేయకుండా మరి ఫలితం కూడా రావాలి, మార్పు రావాలి, అన్నీ మనం అనుకున్నట్టు అయిపోవాలి. ఊహల్లో బతకడం వల్ల వచ్చిన లాభం లేదు. యథార్థంలోకి రావాలి. కష్టే పులే. కష్టపడిన వాడు పులిగా తయారవుతాడు. బాగుంది సార్. కష్టే పలే, కానీ ఇప్పుడు కష్టే పులే. కష్టపడిన వాడే. అంబానీ గారు కష్టపడ్డారు అంత ఎత్తుకు ఎదగడానికి, ఊరికే తయారయ్యాడు అంబానీ. కష్టపడ్డారు, ఎంతో కష్టపడితే అలా అయ్యారు. అమితాబ్ బచ్చన్ గారు ఎంతో కష్టపడితే ఒక అమితాబ్ బచ్చన్ అలా తయారయ్యారు. రజనీకాంత్ గారు ఎంతో కష్టపడితే అలా అయ్యారు. చిరంజీవి గారు ఎంతో కష్టపడితే అలా అయ్యారు. కష్టం లేకుండా వాళ్ళంతా ఊరికే వచ్చారా? పైనుంచి దిగి వచ్చారా? లేదు. ఎవరైనా కష్టపడాల్సిందే. కష్టపడకుండా నేను సాధన చేయను, అన్ని అద్భుతాలు జరిగిపోవాలంటే అద్భుతాలు సాధన వల్ల జరుగుతాయి, కష్టం వల్ల జరుగుతాయి. ఎంతో మంచి కర్మలు చేస్తే, ఎంతో సాధన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏది చేయకుండా ఊరికే అద్భుతాలు జరగడానికి మనం పైనుంచి దిగుబడలేని దేవుళ్ళం కాదు, మనం మామూలు మనుషులం. రైట్ సార్. అయితే
దేనికైనా ఆచరణ అన్నది ఉండాలి. అంతే కదా, ఆచరణ వల్లనే ఏదైనా ఆచరణ సాధ్యం. వలన మాత్రం ఏదైనా సాధ్యం. అంతే. చాలా చక్కగా చెప్పారు. మనకు మనం ఇచ్చిన ప్రతి ఒక్క నిమిషం వల్ల మనకు మనం మరింతగా దగ్గరవుతాం, మనలోకి మనం మరింతగా వెళతాం. ఎస్, ప్రపంచానికి అంతా సమయం ఇస్తున్నాం, కానీ మనకు మనం సమయం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు మనం దూరం అవుతూ వెళ్తాం. అంటే మన ఆత్మ ఒక చోట ఉంటుంది, ఒక స్థితిలో ఉంటుంది, మన మనసు ఇంకొక స్థితిలో ఉంటుంది. మనకు మనం దగ్గర కావడం అంటే మనకు మన మనసుకు మధ్యలో గ్యాప్ తగ్గడం. బుద్ధి ఆలోచించినట్టే మనసు కూడా ఆలోచించాలి, మన ఆత్మ ఆలోచించాలంటే మనసు కూడా ఆలోచించాలి. అప్పుడు హాయిగా ఉంటుంది, అప్పుడు అద్భుతంగా ఉంటుంది జీవితం. దానికోసం మనం ఏం చేయాలి? కొంచెం సమయం ఇవ్వాలి. ఇందాక అనుకున్నట్టు రోజు కొంచెం సమయం ధ్యానానికి ఇవ్వాలి, రోజు కొంచెం సమయం పుస్తకాలు చదవడానికి ఇవ్వాలి, రోజు కొంచెం సమయం ఉద్యాన సాంగత్యానికి ఇవ్వాలి, రోజు కొంత సమయం ఆచార్య సాంగత్యానికి ఇవ్వాలి. ప్రతిసారి ఏం చెప్తున్నాడు వినాలి. రోజు కొంత సమయం మిగతా వాళ్ళు ధ్యానం చేసి ఏం సాధిస్తున్నారో వినాలి. రోజు మనకు మనం సమయం ఇవ్వకపోతే మనకు మనం దగ్గర కాం. మన మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. మనసు యొక్క సహజ లక్షణం కోతిలాగే ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. దాన్ని వెనక్కి తీసుకురావాలి. వెనక్కి తీసుకురావాలంటే కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఎంత సమయం ఇస్తే అంత సమయం ద్వారా, సమయమే సాధన అన్నారు పత్రిసారి. ఆ సమయం వల్ల మనకు మనం దగ్గర అవుతాం. మన మనసు మన చేతిలోకి వస్తుంది, మనకు హాయిగా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మన మనసు మన చేతిలో లేకపోతే ఇక్కడే ఉన్నా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితం ఎక్కడో ఏదో ఉన్నామంటే ఉన్నామని అనిపిస్తుంది. అందరూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఏమీ లాభం ఉండదు. అందరూ ఉండడం వల్ల లాభం ఉండదు, అన్నీ ఉండడం వల్ల లాభం ఉండదు. మనం మనతో ఉంటే లాభం ఉంటుంది. మనం మనతో లేకపోతే పంజరంలోని చిలకలాగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి చిలకకి, కానీ ఏంటి లాభం? అన్నీ ఆపిల్ పండు అన్నీ పెడతారు, కానీ నిజమైన జీవితం లేదు, స్వేచ్ఛ లేదు, కోల్పోయిన జీవితాన్ని. బంగారు పంజరంలో ఉన్నంత మాత్రం ఆనందంగా ఉండదు చిలక. ఓపెన్ చేస్తే బంగారు పంజరం నుంచి వెళ్ళిపోతుంది. మీకు జీవితం అది. తనతో తాను ఎలా అనుకుంటుందో అలా జీవించడం, తనతో తాను ఉండడం జీవితం. బంగారు పంజరంలో ఉండడం జీవితం కాదు చిలుకకి. అలాగే మనకు కూడా మనతో మనం ఉండడం అసలైన జీవితం. అందరితో ఉన్నా మనతో మనం ఉండాలి, మనల్ని మనం కోల్పోకుండా ఉండాలి. మన శక్తి మనతో, మనకు కావాల్సిన శక్తిని మనం పెంచుకుంటూ జీవించాలి. చాలామంది అనుకుంటారు మనతో మనం జీవించడం అంటే ఏదో ఒక సినిమాకి వెళ్ళటం లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళటం, అది వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చుకునే టైం అని అనుకుంటారు నార్మల్గా. కానీ ఇక్కడ మీరు కంప్లీట్గా డిఫరెంట్గా చెప్పారు. అది కూడా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వకుండా జనాలు చాలా బిజీగా గడిపేస్తుంటారు. అంతే అంటారు. అదైనా కనీసం గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు, కనీసం సినిమా కూడా పోకుండా నేను 24 గంటలు చదువు అని గడిపాను ఒకనొక కాలంలో. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డా. అవిరామ పరిశ్రమ కాదు, విరామ పరిశ్రమ అన్నారు. మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి. మెషిన్స్ కాదు, మనం ఈ మెషిన్స్ కూడా చెడిపోతాయి, విరామం లేకుండా పనిచేస్తాయి. మనం విరామం ఇవ్వాలి. దేనికోసం? మన కోసం మనం కొంత టైం కేటాయించాలి. అలా వెళ్ళి ప్రకృతిలో కొద్దిగా గడపాలి. మనతో మనం మాత్రమే ఉండాలి, అన్నీ వదిలేసి. కొద్దిసేపు రోజు సన్యాసం స్వీకరించాలి, ఒక అర్ధ గంటో. అది నా అభిప్రాయం. కొద్దిసేపు సన్యాసం స్వీకరిస్తే అప్పుడు అదే సంసారాన్ని ఇంకా అద్భుతంగా చేయగలుగుతాం. అవును. 24 గంటల సంసారం అంటే మైండ్ ఎక్కడ పని చేస్తుంది? మనుషులో మనం. అవును సార్, రైట్. సో మరొక కొటేషన్, ఇతరులలో మార్పు ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నారంటే మీరు ఎప్పుడూ బాధను కోరుకున్నట్లే. అంతే కదా. అంతే అంటారు సార్. ఎదుటివాడు మారుతారనే గ్యారంటీ ఎక్కడైనా ఉందా? గ్యారంటీ లేదు సార్. మరి ఎప్పుడో ఒకసారి మార్పు కోరుకుంటేనే గ్యారంటీ ఉండదు. రోజు కావాలంటే ఈయన మారాలి, అతను మారాలి, ఇతను మారాలి. అసలు ఇంతకు ఎవరు మారాలి? మనం మారాలి. ఇతరులపై మార్పు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ సాటిస్ఫై కావు. దానివల్ల ఏమవుతుంది? బాధ. నేను ఇంత చెప్పాను, ఇంత చేశాను, నువ్వు మారట్లేదని మనం ఏడుస్తూ దుఃఖాన్ని రోజు మనమే కొని తెచ్చుకున్నట్టు. ఇందాక అనుకున్నట్టు ఉదాహరణగా నిలబడగలుగుతాం మనం. మార్చలేము. మార్పుకి ఒక మంచి ఉదాహరణగా నిలబడగలుగుతాం. అలా ఉదాహరణగా నిలబడకుండా ప్రతి నిమిషం మనం వీడు మారాలి, వాడు మారాలి అనుకుంటూ ఉంటే రోజు మనకు మనమే మన బాధని మనమే కొని తెచ్చుకుంటున్నట్టు. మార్పు కోరుకోకు, మారు. ఎదుటివాడులో ఏ మార్పు కోరుకుంటున్నామో ఆ మార్పును మనలో కొండంత పెంచుకుంటూ వెళ్ళాలి. సూచించవచ్చు, సూచన అంటాం దాన్ని. బలవంతం. బొమ్మరిల్లు ఫాదర్ కాదు మనం. బొమ్మరిల్లు ఫాదర్ చాలా మంచి పని చేసిండొచ్చు, కానీ ఏమైంది?
ఇవతల వాడు బాధకు గురవుతాడు. వాడికి స్వేచ్ఛ కావాలి, వాడి జీవితం వాడు సృష్టించుకునే ఒక స్వేచ్ఛ కావాలి. మంచి అయినా వద్దు, స్వేచ్ఛనే అతి మంచి. అన్నిటికంటే కోరుకునేది ప్రతి ఒక్కరు ఏంటంటే స్వేచ్ఛ. మంచి కోరుకోవట్లేదు చాలామంది. ప్రతి మనిషి తన జీవితాన్ని తాను అనుకున్న విధంగా జీవించాలనుకుంటున్నాడు. సూచన ఇవ్వు, నేనే మొత్తం అన్ని దగ్గరుండి చేసేస్తా అంటే ఆయన జీవితాన్ని మనమే బొమ్మరిల్లు పాదల్లాగా చేసినట్టు. అంటే పిల్లలు ఎక్కడ వేరే రాంగ్ వేలో వెళ్తారనే ఒక భయంతో కూడా తల్లిదండ్రులు అలా కట్టి ఉంచాలని అది ఎప్పటి వరకు? ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు జీవితకాలమా? అంతవరకు కరెక్ట్ కదా సార్? అంతవరకు మనం భౌతికంగా భౌతిక అవసరాల కోసం చూడవచ్చు. ఒక వయసు తర్వాత వారికి ఆలోచించే విధానం వచ్చింది కదా. మనం ధ్యానంలో ఉంటే చిన్నప్పుడు నుండి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ధ్యానంలో ఉంటారు కదా. మన టెన్షన్ కూడా అవసరం ఏముంది? మన ధ్యానంలో లేకపోవడం వల్ల వాళ్ళు అలా ధ్యానంలో లేకుండా పోతారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం ధ్యానం చేసి ఉంటే ఈ సమస్య ఉండదు. పోనీ వాళ్ళు పెద్దగా అయ్యారు, ఇప్పుడైనా మన ధ్యానంలో ఉంటే, మన ఆధ్యాత్మికంలో ఉంటే మనల్ని చూసి వాళ్ళు మారరా? నేను ఒక 17 years ఏజ్లో వచ్చాను పత్రికారి దగ్గరికి. అప్పటి నుంచి ఇదే పద్ధతి, ఇదే ఆలోచన విధానమే. ఊహ తెలుస్తూనే పత్రికారు కనపడతారు. అయిపోయింది నా జీవితం. ఆయన విధానమే నా విధానంగా మొదలవుతుంది. మనం అలా ఎగ్జాంపుల్గా నిలబడితే వారు ఎందుకు ఉండరు? మనం చేసేవన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉండాలంటే మనలాగే వాళ్ళు కూడా జీవించాలనుకుంటారు. కాబట్టి సూచనలు ఎక్కువ అవ్వడం వల్ల, మార్పులు ఎక్కువ కోరుకోవడం వల్ల కుదరదు. వీలైతే ఎగ్జాంపుల్గా నిలబడదాం, మంచి చేసి 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 చూపెడదాం. ఆ మంచి నుంచి వాళ్ళు కొంత మంచి తీసుకొని పిల్లలు కావచ్చు, పక్కింటి వారికి కావచ్చు, వాళ్ళు అలా మారుతారు. హింసాయుత మార్గంలో వెళ్తుంటే చెప్పాలి. ఆలోచనలు, అభిప్రాయాలు, విధానాలు ఎన్నో ఉంటాయి. హింస తప్ప మిగతావన్నీ విధానాలు. అభిప్రాయాలను ఎక్కువ రుద్దకూడదు. అభిప్రాయాలను ఎక్కువగా రుద్దితే పరిగెత్తి పారిపోతారు. అదొక జైలు జీవితం లాగా ఉంటుంది. ఎంత గట్టిగా పట్టుకోవాలనుకుంటే అంత త్వరగా పారిపోతారు. వాళ్ళకు కూడా ఉంటుంది. బుద్ధుడి గట్టిగా కట్టేసేవాళ్ళు నాన్న, ఈయన యోగిగా మారకూడదని. ఇటు వచ్చేసాడు కదా, కంట్రోల్ చేయగలిగాడు కదా? లేదే, మహారాజే కంట్రోల్ చేయలేకపోయాడు. మనమే ఎంత అన్నీ ఇచ్చేసాడు ఆయనకి, బుద్ధుడికి. సకల సౌకర్యాలు, సకల భోగాలు అన్నీ ఇచ్చాడు. అయినా ఇంకేదో ఉంది, బయటకు వచ్చేసాడు ఆయన. వచ్చి చూశాడు, మారిపోయాడు. ఓహో ఇది కాదు జీవితం, ఇక్కడ ఏదో సమస్య ఉంది, ఇది నేను చూడాలా, దీని అంతు తేల్చాలని వచ్చేసాడు. అయిపోయింది. ఏం చేయలేకపోయాడు వాళ్ళ నాన్న. మనం అనుకుంటాం మన పిల్లల్ని ఏదో మార్చగలుగుతాం, లేదు. అది ఒక రకమైన భ్రమ. కానీ చెప్పాలి, మన వంతు కర్తవ్యంగా చెప్పాలి, సూచన చేయాలి, మనం జీవించాలి అలా. అంతేగాని వాళ్ళు మారాలి 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 అంటే మన దుఃఖం రోజు తెచ్చుకున్నట్టే అంతే. వీరు మారాలి, వారు మారాలి, ఇంక ప్రపంచం అంతా మారాలి. ప్రపంచం యొక్క మార్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? వ్యక్తి యొక్క మార్పు నుంచి మొదలవుతుంది. వ్యక్తి మార్పు ఎక్కడి నుంచి అవుతుంది? మనసులో నుంచి మొదలవుతుంది. మన మనసు మారాలి. మన మనసు మారడం ద్వారా మన వ్యక్తిత్వం మారుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ మనలాంటి వాళ్ళు చేరుతారు, వాళ్ళు మారుతారు. ఒకప్పుడు నేను మొదలైపోయినప్పుడు 20-30 మంది ఉన్నాం. ఇలా ఒక 5 మంది 10 మంది కూర్చొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. మారలేదా ప్రపంచం? పత్రికారు అని ఒక వ్యక్తి మారితే ఆయన ద్వారా ఒక మహా సామ్రాజ్యమే ఇప్పుడు సృష్టించబడింది. కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అప్పుడు మాకు అందరూ ఈ ఊళ్ళో 5 మంది ఉన్నారు, ఈ ఊళ్ళో 10 మంది ఉన్నారు, మాకు తెలిసేది లెక్కచారం. ఇప్పుడు లెక్కే తెలియదు. నేను మిమ్మల్నే చూడలేదు ఇప్పటివరకు. ఓ 10 ఏళ్ళు అయిపోయింది అంటున్నారు. మీరు మారాలి కదా. మాకు ఈ లెక్కచారం ఇప్పుడు తెలియట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. పెద్ద సామ్రాజ్యం ఏర్పడదు. ఒక వ్యక్తి అనుకొని మారితే ఇన్ని లక్షల మందిని మార్చగలిగినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఉండి. రైట్ సార్, అవును. బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కిందట ఓ 10 మందే ఉన్నాం. ఆయన రోజు అదే పని చేశారు. రోజు పత్రిక రోజు చేసి వెళ్ళారు. లక్షల కోట్ల మంది మారారు. సామ్రాజ్యం ఒక మంచి అద్భుతమైన సామ్రాజ్యం సృష్టించబడింది కదా. మరి మార్పు వచ్చింది కదా. మార్పు ఎందుకు రాలేదు? మారాలని చెప్పలేదు ఆయన ఎప్పుడు ఎవరికి. నువ్వు మారని ఎవరికైనా చెప్పాడు పత్రిక? చెప్పలేదే. ధ్యానం చేయి. అంతకు మించి వేరే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడు రాలేదు. సూచన ఇచ్చారు. ధ్యానం చేస్తున్నావో లేదో ఎప్పుడు చూడలేదు ఆయన. ధ్యానం చేయండి, ధ్యాన పద్ధతి ఇది. ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేసింది. ఆయన అంత చేయగలుగుతాం, మనం ఎంత చేయగలుగుతాము కదా. ఖచ్చితంగా చేయగలుగుతాం. మనం మారి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. విశేషమైన జ్ఞానాన్ని మాకు అందించారు. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా
అందరి లైఫ్ స్టైల్లో అప్లై చేసుకొని ఆచరించదగ్గ పాయింట్స్ మీరు మాకు అందిస్తున్నారు ప్రతి వారం కూడా. మీకు సర్వదా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి మేనేజ్మెంట్కు, మన గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. మరి చూశారు కదండి, ఈరోజు విశేషమైన జ్ఞానాన్ని మన ప్రకృతి ఉమామహేష్ గారు అనంతంగా అందించారు. మరొక ఎపిసోడ్లో మరికొత్త జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.